తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదంటున్నాడు మృతురాలు సహస్ర తండ్రి కృష్ణ. తన బిడ్డను విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయానని అన్నారు. ఇక తన కూతురికి పొట్టన పెట్టుకున్న వారిని తప్పకుండా శిక్ష పడాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తమ బాబుతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చేవాడని, కానీ ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదని అన్నారు. ఇంత దారుణం తర్వాత కూడా మా ఇంటికి వచ్చాడంటే ఎంత క్రూరమైన ఆలోచన ఉందో అర్థం చేసుకోవాలని సందర్భంగా చెప్పుకొస్తున్నాడు సహస్ర తండ్రి. ఉంచొద్దు, ఉరి తీయండి, అందరు కానీ ఉరి తీసి లేదంటే పెట్రోల్ వేసి కాల్చేయండి. మా పాప ఎక్కడ చనిపోయిందో ఆ స్పాట్లో వాడిని ఉరి తీస్తే చుట్టుపక్కల అందరూ భయపడతారు, ఇంకోటి చేయడానికి కూడా ఆలోచిస్తాడు. నేను పోలీసు వాళ్ళకి ఒకటే అడిగాం, వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకు చంపాలనుకుంటూ ఏందని కారణం అడగాలనుకుంటున్నాం, కానీ మాకు పోలీసు వాళ్ళు ఇస్తలేరు, చూపించలేరు, చట్టం ఒప్పుకోదని చెప్పి సార్ వాళ్ళు కూడా అన్నారు. దానికి నేను కూడా ఏం చెప్పట్లేదు. మా అంతా క్లోజ్గా మాట్లాడేంత మాకు ఆలోచన లేదు. మాకు బర్త్డే పార్టీకి అంటే మా అబ్బాయి వెళ్తాడు సార్, అందరి దగ్గరికి వెళ్తాడు, వాడు అందరి ఫ్రెండ్స్ని తొలికొస్తాడు. ఆలోచన చుట్టుపక్కల బస్సు, అది కాలనీ కాదు, బస్తీ కాబట్టి అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మేము కూడా అందరు సంతోషిస్తాం. పిల్లోడు అందరితో ఆడుకుంటూ చేస్తుండని చెప్పి మేము కూడా సంతోషిస్తాం, కానీ తిట్టలేము కదా సార్. మనం చిన్నోని ఎట్లా తిడతాం, వెళ్ళకరా అవి అని చెప్పలేము కదా. ఆడుకుంటుంది కాబట్టి వీడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు వీళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి సైలెంట్ అయిపోతుంది. ఏ పేరెంట్స్ అయినా సార్, కానీ పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఎవరిని నమ్మకండి, పెద్దవాళ్ళు వస్తే నమ్మకండి, ప్లీజ్ నమ్మకండి, ఎవరిని నమ్మకండి. మా పాపని చంపిండి వానికి మాత్రము మరణ శిక్ష కావాలి, చంపేయండి వాడిని చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, చంపేయండి వాడిని. వాడు ఉండదు, వాడు మాత్రం చాలా పెద్దోడు, వాడు క్రిమినల్ మైండ్ వాడి, చాలా పెద్దోడు క్రిమినల్ మైండ్ అని చంపేయండి. భూమి మీద ఉంచొద్దు, ఉరి తీయండి అందరు. రైట్. కూకట్పల్లి పిఎస్ ఎదుట సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తన బిడ్డను చంపిన వారిని అందరి ముందు చంపేయాలంటోంది సహస్ర తల్లి. ఇక హంతకుడి తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పెద్ద కెమెరాలు మీరు అందరూ ముందుంటే మేమేటి తీసుకోవాలి, ఫ్రేమ్లో మానిటర్లో పెద్దానికి మీరు ముందుంటే మేమేటి తీసుకోవాలి చెప్పు. కొద్దిగా ఎనికి రావడానికి యువతను మేము తీసుకోవాలి. గల్లీలో కూడా అడగండి, ప్రతి ఒక్క తల్లి దగ్గర తీసుకోండి. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? అడగండి, వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప బయట కోసం రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం. కూకట్పల్లి పిఎస్ ఎదుట సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక తన బిడ్డను చంపిన వారిని అందరి ముందు చంపేయాలంటోంది సహస్ర తల్లి. హంతకుడి తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఇంత దారుణంగా ఆ బాలుడు ఏదైతే చర్య తీసుకున్నాడో వారి తల్లిదండ్రులు కూడా శిక్ష పడాలని చెప్పేసి ఒక సహస్ర కుటుంబ సభ్యులైనటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఆ పోలీస్ స్టేషన్ ఎదుట చూసినట్టయితే చాలా ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే ఈ కూకట్పల్లిలోనే గత 4 రోజుల క్రితం జరిగిన సహస్ర హత్యకు సంబంధించి ఏదైతే ఆ సహస్ర తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం ఏదైతే కూకట్పల్లి పిఎస్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తారో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఎవరైతే తన కూతుర్ని చంపారో అతని వెంటనే అక్కడి నుంచి తమ ముందుకు తీసుకురావాలంటూ కూడా ఏదైతే అక్కడ ఆందోళన చేసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సహస్ర హత్య కేసులో నిందితుడి తల్లిదండ్రులకు తెలియకుండా ఈ మర్డర్ జరగలేదంటూ కూడా సహస్ర తల్లి రేణుక కూడా ఆరోపిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థికి ఉండాల్సిన మైండ్ సెట్ నిందితుడికి లేదంటూ కూడా
తల్లి రేణుకైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి క్రిమినల్ మైండ్ సెట్ ఉందని శాస్త్ర తల్లి కూడా ఆరోపిస్తుంది. నిందితుడిని వెంటనే చంపేయాలంటూ కూడా ఏదైతే ఇటు శాస్త్ర తల్లి కూడా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఎవరైతే ఈ శాస్త్రాన్ని చంపాడో అంటే ఇప్పటి క్రితమే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి కూడా ఈ శాస్త్ర మర్డర్ కేసుకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సాయి అనే వ్యక్తి అదే శాస్త్ర ఇంటి పక్కనే నివసిస్తాడు. ఏదైతే తన శాస్త్ర తమ్ముడికి ఒక బ్యాట్ గురించి ఈ ఇష్యూ మొత్తం జరిగింది. తన బ్యాట్ ఏదైతే ఉందో ఆ బ్యాట్ దొంగలించడానికి ఈ ఇంట్లోకి చొరబడిన సమయంలోని ఇటు శాస్త్ర ఏదైతే తనను గమనించి వెనకాల నుంచి చట్టపట్టుకోవడంతో ఆమెని మంచం మీద గెంటేసి ఆమెను అతి కిరాతకంగా చంపాడు. చనిపోయిందో లేదని నిర్ధారించుకోవడానికి కూడా మరొకసారి గొంతు కూడా కోసాడు. అలాగే అదే కత్తితో 18 సార్లు కూడా పొడిచి చంపేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా 4 రోజుల పాటు టెక్నికల్ ఎవిడెన్స్ తో అన్ని సేకరించి కూడా ఇటు నిందితుడిని అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ నిందితుడు ఏదైతే మైనర్ కావడంతో కూడా జువెనల్ హోమ్ కి అయితే తరలించడం జరిగింది. అలాగే తన మైండ్ సెట్ చూసుకున్నట్టయితే ఎంత క్రూరంగా ఉన్నదనేది కూడా మనం అయితే ఒకసారి చూడొచ్చు. అలాగే శాస్త్ర తల్లి రేణుక కూడా ప్రస్తుతం కూకట్పల్లి పిఎస్ ఎదురుగా ఆందోళన అయితే చేస్తున్నారు. ఆ నిందితుడిని వెంటనే తమ ముందుకు తీసుకురావాలని తనని ఎన్కౌంటర్ చేసి చంపేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. సాయిరా, థ్యాంక్ యూ కుమార్. రైట్, థ్యాంక్ యూ కుమార్. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి మీరు, ఆడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి, ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి. ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉందండి ఆ పిల్లకి చెప్పండి. నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట, అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది, పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాలి, స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి, వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. పోలీసులు
రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. కూకట్పల్లిలో ఇటీవల జరిగినటువంటి ఓ బాలిక హత్య అత్యంత దారుణం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి ఏదైతే బ్యాట్ కోసం, కేవలం ఒక బ్యాట్ కోసం అత్యంత కిరాతకంగా 20 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా కూడా చంపడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పక్కనే ఉంటూ, తమ వద్దే ఉంటూ తమతో ఇలా బిహేవ్ చేస్తాడని చెప్పేసి అసలు అనుకోలేదని చెప్పేసి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఖచ్చితంగా అతన్ని బహిరంగంగా శిక్షించాలి, మా ముందే చంపాలని చెప్పేసి వారు ఆగ్రహంతో కూకట్పల్లి పిఎస్ ముందు కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. కుటుంబానికి